నయీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి. దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇక నయీం ఆక్రమించిన భూముల్లో గుడిసెలు వేయాలని పిలుపునిచ్చారు సిపిఐ నేత నారాయణ. అటు బెల్లి లలిత కుటుంబ సభ్యులు కూడా నయీం ఎన్కౌంటర్పై స్పందించారు. నయీంతో నేతలకు పోలీసులకు సంబంధం ఉందని వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. తమకేం సంబంధం లేదంటూ ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. మరోవైపు నయీం చర్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వామపక్ష పార్టీల నేతలు. నయీం ఇష్యూతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి. మాజీ నక్సల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం సహజమన్నారు. నయీంతో ఏ డీజీపీకి లింకులు లేవని, డీజీపీ స్థాయి అధికారిపై ఆరోపణలు సరికావన్నారు. కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు దినేష్ రెడ్డి. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. రకరకాల ఆమె కథనాలు వస్తుంటాయి, రకరకాల వాళ్ళు ఇన్వాల్వ్ అయినారని. సిట్ చాలా నిష్పక్షపాతంగా, ఇంపార్షియల్గా, ఫేర్గా ఎంక్వైరీ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఎవరైతే దోషులు ఉండారో వాళ్ళని కఠినంగా బయటకు తీసుకురావాలా, వాళ్ళని శిక్షించాలా. ఇది సర్వసాధారణం. సరెండర్డ్ నక్సలైట్స్ని పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఎస్ఐబి డీలింగ్ విత్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ఫర్మేట్స్గా వాడుకుంటుంది. వాడుకోవడంలో తప్పు లేదు. బట్ వాడుకుంటూ వాళ్ళని సొంత లాభాల కోసం, వేరే లావాదేవీల కోసం వాడుకుంటే అది అన్పార్డనబుల్ క్రైమ్. ఈ నయీంని వాడుకున్న వ్యక్తుల మీద కఠినంగా శిక్షించాలని మేము ఆలోచిస్తాం. ఇక నయీం చర్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. నయీం ఆక్రమించిన భూముల్లో గుడిసెలు వేయాలన్నారు. సీజ్ చేసిన డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ లను హైకోర్టులో డిపాజిట్ చేయాలన్నారు. నేను గట్టిగా చూస్తున్నా, ఆ పక్కన 20 ఎకరాలు నయీం ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్తున్నారు. ల్యాండ్ చూపించారు. ఇది నయీం ఆక్రమణ భూమి సార్ అన్నారు. అది గుడిసేసామని చెప్పాడు. ఎక్కడ నయీం పేరుతో భూములు ఉంటే అక్కడంతా గుడిసేసేసేయండి, పేదవాళ్ళకి ఆనందంగా బతికిపోతారని చెప్పేసి అంటున్నారు. అప్పుడు తెలిపోద్ది నయీం మనుషులు వస్తారా, నయీం సపోర్ట్ చేసే వీళ్ళు దొంగ రాజకీయ నాయకులు తెలిపోతుంది. గ్యాంగ్స్టర్ నయీం ను ఎన్కౌంటర్ చేయడం సంతోషంగా ఉందన్నారు బెల్లి లలిత కుటుంబ సభ్యులు. బెల్లి లలితతో పాటు తన భర్త శ్రీరాములు, మరిది కరుణాకరన్ ను అతి కిరాతకంగా నయీం చంపాడని ఆరోపించారు లలిత అక్క బాలకృష్ణమ్మ. అయినా మా చెల్లెని చనిపోయినాక, మా మర్దిని చంపినాక, మా రాముల్ని, మా మల్లేశని, మా అన్నని, కృష్ణని, వీళ్ళందరినీ చంపాలని టార్గెట్ పెడితే మా అన్న, మా రాములు వాళ్ళందరూ భయంతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. చౌటుపాల్ కాడ ఆటో ఉంది అని ఆటోలో తీసుకొని వెళ్ళి అక్కడ చంపేసి ముక్కలుగా నరికి ముగ్గురిని చంపేసి. ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉండడం, మరోవైపు నయీంతో కొంతమంది నేతలు, అధికారులకు సంబంధం ఉందన్న వార్తలు హీట్ పెంచుతున్నాయి.